మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EBSET students. టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ ఎబ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ రిజల్ట్స్ ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ చేంజెస్ జరిగాయి. సీట్లు పెరగడం వలన చాలామందికి సీట్లు వచ్చాయి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ అండి, డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ వలన నేను కొద్ది రోజుల నుండి వీడియోస్ చేయలేదు. బట్ ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్రతి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సారీ ఫర్ ద డిలే. కొన్ని అప్డేట్స్ నేను ఇవ్వలేకపోయాను 1 వీక్లో. సో నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి రెండో విడత కౌన్సిలింగ్ సీట్ అలొకేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏమేమి చేయాలి అన్నది చాలామంది పేరెంట్స్ తెలుసు, ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తున్నారు. అయితే నా వైపు నుండి అసలు ఏం జరుగుతుంది అన్నది కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొద్దిమందికి సీట్ రాలేదు, కొద్దిమందికి నార్మల్ కాలేజే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? సార్ నార్మల్ కాలేజే వచ్చింది, మేము కంటిన్యూ చేయాలా, ఇప్పుడు జాయిన్ కావాలా, ఏంటి, మేము డైలమాలు ఉన్నాము అని కొద్దిమంది ఆలోచిస్తున్నారు. ఓకేనా? సో వాళ్ళకు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఏం జరుగుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఒకసారి చూద్దాం అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇంకా సీట్ రాని వాళ్ళకు ఏమన్నా పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సీట్లు మిగిలాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. దీని గురించి మనకు క్లియర్గా తెలిసేది, ఆల్రెడీ చాలామందికి ఇది ఐడియా ఉంది. రెండో విడతలో 23,509 మందికి బీటెక్ సీట్లు, కొత్త సీట్లు ఇంక్రీజ్ చేశారు కదా. ఓకే, వీళ్ళకి వచ్చాయి, ఇంత సీట్స్ వచ్చాయి. తొలి దశలో సీట్లు పొందిన 21,402 మంది కళాశాలలు మారారు. అంటే బెటర్ కాలేజ్ కోసం ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మారారనమాట. టాప్ 15 కాలేజీలు వచ్చిన వాళ్ళు టాప్ 13 కాలేజ్ రావడము, టాప్ 10 కాలేజ్ రావడము అలా జరిగింది. ఓకే, నెక్స్ట్ మొత్తంగా 91.2% సీట్లు భర్తీ అయినాయి. మ్యాక్సిమం సీట్లు భర్తీ అయినాయి. ఓకే, 100% అయితే కాలేదు. చూడండి, ఎవరైనా సీట్లు రాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఈ పాయింట్ యూజ్ అవుతుంది. 100% సీట్లు భర్తీ కాలేదు. ఓకే సార్, మరి మాకెందుకు రాలేదు సార్, మాకు అసలు సీటే రాలేదు కదా అని అంటున్నారు కదా. ఏం చేశారో నేను చెప్తా క్లియర్గా. నెక్స్ట్, కోస్గి కళాశాలలో నిండిన సీట్లు 21%. 2వ తేదీలోపు స్వయంగా రిపోర్ట్ చేస్తేనే సీటు నిలిచేది. మీకు సీటు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. రిపోర్ట్ చెయ్యకుంటే మీ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. రిపోర్ట్ అంటే ఏం సార్ అంటే, పోయి సర్టిఫికెట్లు జిరాక్స్ ఇవ్వడము, ఒరిజినల్ టీసీ ఇవ్వడము, కాలేజ్ ఫీజు కట్టడము, ఇది చేస్తేనే మీకు సీట్ ఉంటుంది. సార్ మాకు ఆ కాలేజే ఇష్టం లేదు, మేము ఎందుకు రిపోర్ట్ చేయాలి సార్ అంటే, మీకు ఇష్టం లేకపోతే ఫైనల్ ఫేజ్లో మళ్ళీ అప్లై చేసుకోండి. అలా చేసుకోండి. బెటర్ కాలేజ్ వస్తే అప్పుడు వెళ్ళిపోండి. సార్ ఇప్పుడు రిపోర్ట్ చేయకుండా ఫైనల్ ఫేజ్లో అప్లై చేసుకోవడం కుదరదు అంటే కుదరదు. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. ఇది రూల్ ఇచ్చారు ఆల్రెడీ. ఇంకొక సజెషన్, సార్ కాలేజ్ ఫీజు వరకు మేము కడతాం, అక్కడ లైబ్రరీ ఫీజు అని, ఆ ఫీజు అని, ఈ ఫీజు అని ఎక్స్ట్రా ఫీజెస్ అడిగితే మీరేం కట్టకండి. మేము ప్లాన్తో రాలేదు, మా దగ్గర మనీ లేవు, మేము ఇదే కదా కాలేజ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మిగతాదంతా కట్టేస్తాం సార్ అని చెప్పండి. ఎందుకంటే మీ ప్లాన్ బి ఉంది కదా, ఫైనల్ ఫేజ్లో ఒకసారి ట్రై చేద్దాం, సీసాబ్లో ఒకసారి ట్రై చేద్దాము అని. సో అందుకని ఎక్స్ట్రా ఫీజెస్ ఎక్కడా కట్టకండి. ఓకే, వాళ్ళకి చెప్పండి, మాకు నోటిఫికేషన్లు ఎక్కడా లేదు కదా సార్, అన్ని ఫీజెస్ కట్టి కాలేజ్లో మొత్తం ఫీజెస్ కట్టండి అని, ఓన్లీ కాలేజ్ ఫీజు కట్టండి అని మాత్రమే ఉంది కదా అని రిక్వెస్ట్గా మాట్లాడండి. ఓకే, ఎందుకంటే మీరు ఒకవేళ లైబ్రరీ ఫీజు అని, ఆ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు అని అవి కడితే అవి మళ్ళీ మీకు రావు, ఒకవేళ మీకు వేరే కాలేజ్ వస్తే. నెక్స్ట్, ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్లో కొత్తగా 23,500 మంది విద్యార్థులు బీటెక్ సీట్లు పొందారు. ఇది గుడ్ న్యూస్. సీట్లు పెరగడము, విద్యార్థులు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడంతో నూతనంగా సీట్లు పొందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. కొద్దిమందికి సీట్ రాలేదు కదా, ఎందుకు రాలేదు సార్? మీరే అంటున్నారు సీట్లు మిగిలాయి అని. కొన్ని సీట్లు మిగిలాయి, 100% కంప్లీట్ కాలేదు, బట్ మాకెందుకు రాలేదు అని అడుగుతున్నారు. ఎందుకు రాలేదు అని అంటే, మీరు మొత్తం కాలేజ్ ప్రయారిటీ, మొత్తం కాలేజెస్ సెలెక్ట్ చేయలేరు. మీరు ఏవో కొన్ని సెలెక్ట్ చేశారు, ఆ కాలేజీలలో ఆల్రెడీ సీట్లు ఫిలప్ అయిపోయినాయి. కాబట్టి ఎలా వస్తుంది?
మీరు ఒకవేళ 1 to లాస్ట్ ఆల్మోస్ట్ 178 కాలేజెస్ మొత్తం ఇచ్చింటే ఖచ్చితంగా వచ్చేది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమంటారు ఇక్కడ సీట్లు పొందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. 2వ విడత సీట్లను ఎప్సెట్ ప్రవేశాల కమిటీ మంగళవారం కేటాయించింది. కన్వీనర్ కోట 178 కళాశాలల్లో 91,490 సీట్లు ఉండగా 83,521 మందికి సీట్లు దక్కాయి. అంటే 91.2% భర్తీ కాగా 7,974 సీట్లు మిగిలిపోయాయి. అంటే మనకి ఇంకా అవకాశం ఉంది సీట్లు రాని వాళ్ళ కోసం. మీరు ఫైనల్ ఫేజ్లో అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అయితే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 6,377 మందికి సీట్లు దక్కలేదు. ఎందుకు దక్కలేదు అని అంటే అన్ని కాలేజీలు ఇవ్వలే. మా సెలెక్టెడ్గా ఒక 50, 60, 80 కాలేజెస్ ఏమో సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూడండి 77 కళాశాలల్లో సీట్లు మొత్తం నిండిపోయాయి. 100% సీట్లు నిండాయి. ఓకే, ఇప్పుడు రాని వాళ్ళు మేబీ ఆ 77 కాలేజీలే సెలెక్ట్ చేసి ఉండొచ్చు. కాలేజీలు నాట్ బ్రాంచెస్. సార్ నేను 77 కాలేజీలు కాదు సార్, నేను 200 ఆప్షన్స్ ఇచ్చాను అంటారు. 200 ఆప్షన్స్ అనేది కాలేజ్కి ఈక్వల్ కాదు. ఒక కాలేజీలో 4 బ్రాంచ్లు సెలెక్ట్ చేసావు అనుకో, అప్పుడు బ్రాంచ్లు ఏమో ఆప్షన్స్ ఏమో 4 అయితే ఈ కాలేజ్ ఏమో 1 అవుతుంది. నేనేమంటున్నా ఇక్కడ కాలేజ్ నెంబర్ చెప్పండి. 77 కాలేజీలు ఇచ్చారా వెబ్ ఆప్షన్లా, 100 ఇచ్చావా, 150 ఇచ్చావా, బ్రాంచెస్ మీ ఇష్టం. ఓకే, ఆ కాలేజీలను బట్టి ఉంటుంది. 77 కళాశాలల్లో మొత్తం సీట్లు నిండాయి కదా, మీరు ఒకవేళ అదే కాలేజ్ సెలెక్ట్ చేశారు, మీకు ఎలా వస్తుంది? ఓకేనా, అందుకని మొత్తం కాలేజీలు ఇస్తే ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన కోస్గి ప్రభుత్వ కళాశాలలో 198 సీట్లు ఉండగా 41 సీట్లే భర్తీ కావడం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నిరుడు ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. ఎందుకు అంటే కొత్త కాలేజ్ స్టార్ట్ అయిన వాళ్ళని ఎవరు అంత ఈజీగా నమ్మరు, కానీ మంచిగా ఉంటుందండి గవర్నమెంట్ కాలేజెస్ది. ఫీజు తక్కువ. ఓకే, మీరు కోర్స్ కంప్లీట్ చేసుకొని బయట నేర్చుకుంటే చాలా బెనిఫిట్. నెక్స్ట్ బ్రాంచ్లు కళాశాలలు మారిన వారు 36%. బ్రాంచ్లు కూడా మార్చుకున్నారు కొద్దిమంది. ఎందుకంటే సిఎస్సి డేటా సైన్స్ నుంచి సిఎస్సి ఏఎంఎల్కి వెళ్ళిపోవడము, సిఎస్సి ఏఎంఎల్ నుండి సిఎస్సికి రావడము ఇలా జరిగింది. వెబ్సైట్లో తొలి విడత కన్వీనర్ కోటాలో 83,054 బీటెక్ సీట్లు అందుబాటులో ఉండగా 77,561 మందికి సీట్లు దక్కాయి. వారిలో 59,980 మంది మాత్రమే ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. తొలి విడతలో రిపోర్ట్ చేసిన వారిలో 21,402 మంది అంటే దాదాపు 36% మంది ఇంజనీరింగ్ బ్రాంచ్లు లేదంటే కళాశాలలు మారారు. మెరుగైన కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు ప్రయత్నించారని స్పష్టమవుతుంది. నెక్స్ట్ విద్యార్థులు ఏం చేయాలంటే ఇప్పుడు 2వ విడతలో సీట్లు పొందిన వారి వెబ్సైట్ ద్వారా ఆగస్టు 1వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి 2వ తేదీలోపు కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలి. అప్పుడే మీ సీట్ ఉంటుంది. అసలు టీసీ ఇవ్వాలి. ఇతర నెక్స్ట్ రిమైనింగ్ సర్టిఫికెట్ జిరాక్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. ఓకే, సీట్లు రద్దు చేసుకోవడానికి ఆగస్టు 2వ తేదీ వరకు గడువు ఉంది. కొద్దిమంది సీట్లు క్యాన్సిల్ కూడా చేసుకుంటున్నారు. మీరు నమ్మరు, కొద్దిమంది టాప్ 25 కాలేజ్ ఉన్న వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ట్రై చేశారనమాట సెకండ్ రౌండ్ వరకు టాప్ 10 కాలేజ్ వస్తుందా అని. కొద్దిమందికి టాప్ 10 రాలేదు, టాప్ 25 అలా వచ్చింది. వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీకి అక్కడ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఆల్రెడీ కొంత ఫీజు కట్టి ఇక్కడ ట్రై చేశారు. సో ఇది మనకు ఒక గుడ్ న్యూస్. స్టేట్ కౌన్సిలింగ్లోనే ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకు, అదే తెలంగాణ ఇంజనీరింగ్ కళాశాలలకు సీటు కావాలని కోరుకునే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు అందరు రిపోర్ట్ చేయరు. కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీ అని, నాకు ఈ కాలేజీ నచ్చలేదు, దూరం అవుతుంది అని, ఓకే పేమెంట్ ద్వారా కూడా జాయిన్ అవుతున్నారు, మనీ అరేంజ్ చేసుకున్న వాళ్ళు. అయితే రద్దు చేసుకోవడానికి గడువు ఉంది, చాలామంది స్టూడెంట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాన బ్రాంచుల్లో సీట్ల కేటాయింపు పరిస్థితి. సిఎస్సి 30,655 ఉంటే 29,488 మాత్రమే ఫిల్ అయ్యాయి, అంటే ఇంకా మిగిలి ఉన్నాయి. ఐటీలో 4,143 ఉంటే 3,877 మాత్రమే కేటాయింపు జరిగాయి. సిఎస్సి ఏఎంఎల్ 15,189 ఉంటే 14,648 మాత్రమే ఫిల్ అయ్యాయి. సిఎస్సి డేటా సైన్స్ 8,318 ఉంటే 7,826 మాత్రమే కేటాయింపు అయ్యాయి. మిగతా ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సీట్ వస్తుంది. సిఎస్సి సైబర్ టెక్నాలజీ 1,861 ఉంటే 1,825 మాత్రమే కేటాయించారు.
అండి డేటా సైన్స్లో 1236 ఉంటే 1148 కేటాయించారు. ఈసీఈలో 12215 ఉంటే 10905 మాత్రమే కేటాయించారు. ఈ ట్రిపుల్ ఈ 5037 ఉంటే 3682 మాత్రమే కేటాయించారు. సివిల్ 3741 ఉంటే 2846 మాత్రమే ఫిల్ అయ్యాయి. మెకానికల్ 3478 ఉంటే 2382 మాత్రమే ఫిల్ అయ్యాయి. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ఆల్రెడీ తెలుసా యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా సీట్లు మిగిలి ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మిగిలి ఉన్నాయి. అంటే టాప్ కాలేజీలో మిగిలి లేవు. ఓకే, ఇక మిగిలిన కాలేజీలలో ఉన్నాయి సీట్లు. ఎవరన్నా లేదు సార్ నేను ఫీజు కట్టుకోలేను, కన్వీనర్ కోటానే జాయిన్ అవుతా అంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది మీకు సీటు. ఇక్కడ టాప్ 77 కళాశాలలు సీట్లు ఫిల్ అయిపోయాయి. ఓకే, ఇందులో కూడా నిండాయి, ఇందులో కూడా కొద్దిమంది క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో మీరు ఏం చేస్తారు అంటే మళ్ళీ మొత్తం కాలేజీలు ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ తీసుకున్నాండి. 91.2% సీట్లు ఫిల్ అయ్యాయి. ఇందులో కంప్యూటర్ సీట్లలో 95% భర్తీ అయ్యాయి. అంటే ఇంకా 5% ఉన్నట్లే కదా, 90% భర్తీ అయ్యాయి. దీని గురించి నేను ఇంకో క్లియర్గా ఎన్ని సీట్లు మిగిలాయో అది చెప్తాను. ఇక్కడ చూడండి, సిఎస్సిలో ఎన్ని మిగిలాయి? 1167 మిగిలినాయి సీట్లు. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎన్ని మిగిలాయి? 266 సీట్లు మిగిలాయి. డేటా సైన్స్లో 492 సీట్లు మిగిలాయి. ఏఐఎంఎల్లో 550 సీట్లు మిగిలాయి. ఈసీఈలో 1310 సీట్లు మిగిలాయి. ట్రిపుల్ ఈలో 1355 సీట్లు మిగిలాయి. సివిల్లో 895 సీట్లు మిగిలాయి. మెకానికల్లో 1096 సీట్లు మిగిలాయి. కొద్దిమంది సార్ కంప్యూటర్ సైన్స్ సీట్లే లేవు సార్, ఏఎంఎల్ సీట్లే లేవు సార్, నాకేమో అదే కావాలి, నాకేమో రాలేదు సార్ అని బాధపడుతున్నారు. ఇన్ని సీట్లు మిగిలాయి, మీకు వస్తుంది. ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఎందుకు రాలేదు సార్ నాకంటే మళ్ళీ సేమ్ రీజన్, మీరు 178 కాలేజీలల్లో ఒక అన్ని అప్లై చేయకుండా మీరు ఒక 100 అప్లై చేసి ఉంటారు. మీకు రీజన్స్ ఉండొచ్చు, సార్ అది చాలా దూరం సార్, వేరే డిస్టిక్లో ఉంది సార్, నేను ఎలా వెళ్ళాలి అని, అందుకని మీకు రాలేకుంటాయి. ఇప్పుడు మీకు రావాలి అంటే ఏం చేయండి అంటే మొత్తం కాలేజీ లిస్ట్ ఇవ్వండి. మొత్తం టాప్ నుంచి జేఎన్టీయు, విఎన్ఆర్, విజేఐసి నుంచి లాస్ట్ కాలేజ్ వరకు ఆప్షన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ ఇవ్వండి ఫస్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఏఎంఎల్ ఇవ్వండి సెకండ్ ఆప్షన్, అలా అన్ని ఆప్షన్స్ ఒక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. 1 2 3 4 5 6 వరకు ఇవ్వండి. 6 బ్రాంచెస్ ఇవ్వండి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. ఒక కాలేజ్ 6 బ్రాంచెస్, అట్లా 100 కాలేజెస్ ఇంటూ 6 అయ్యండి, 600 700 ఆప్షన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఎవరైనా రాని వాళ్ళు ఉంటే. నెక్స్ట్ నా వైపు నుండి ఒక పాయింట్ చెప్తున్నానండి. మీకు సీట్ అలాట్ కాలేదు, మీకు సీట్ కావాలి అంటే సెలెక్ట్ ఆల్ కాలేజెస్, ఇది చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ సీట్ అలాట్ అయింది సార్ మాకు, కానీ మాకు నచ్చట్లేదు, మాకు సీట్ అలాట్ అయింది, మేము రిపోర్ట్ చేస్తున్నాము కానీ నచ్చట్లేదు అంటే మళ్ళీ గివ్ బెటర్ కాలేజెస్ ఇవ్వండి. ఫైనల్ ఫేజ్లో గివ్ బెటర్ కాలేజెస్. ఇప్పుడు మీరు ఇలా 6 కాలేజ్ సెలెక్ట్ చేస్తే మీకు 5th కాలేజ్ వచ్చింది, కానీ మీకు ఇష్టం లేదు, మీరు ఫైనల్ ఫేజ్కి పోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సిందే. చేసి ఈ 4 కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వస్తే 4 కాలేజెస్ వస్తుంది, రాకుంటే 5th కాలేజ్ మీకు ఉంటుంది. సార్ మేము టీసీ ఇచ్చాం కదా సార్, మరి మళ్ళీ మాకు రిటర్న్ ఇస్తారా అంటే ఫైనల్ ఫేజ్లో వస్తే ఖచ్చితంగా రిటర్న్ ఇస్తారు, అది రూల్, నో డౌట్. మీ ఫీజు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే పేమెంట్ చేయండి. లైబ్రరీ ఫీజు అని, డెవలప్మెంట్ ఫీజు అని, ఆ ఫీజు ఈ ఫీజు ఏది పే చేయకండి. లేదు సార్ ఒక్కటే రీజన్ చెప్పండి, మా దగ్గర మనీ లేవు, మేము ప్లాన్ చేయలేదు, మాకు నోటిఫికేషన్లు ఇవ్వలే కదా, లైబ్రరీ ఫీజు కట్టండి, డెవలప్మెంట్ ఫీజు కట్టండి, వాళ్ళకి ఇంత ఇవ్వండి అని చెప్పలేదు కదా, రిపోర్ట్ చేయమని చెప్పారు, వచ్చాము అని చెప్పండి. ఓకే, లేదు సార్ మాకు 100% ఇదే కాలేజ్ అంటే మీ ఇష్టం అది. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. ఎలా ఉంటాయి చేంజెస్ అంటే, కొద్దిమంది ట్రయల్ చేశారు, ఓకే ఏ కాలేజ్ వస్తుందో చూద్దాం, సీసాప్లో కూడా ట్రై చేస్తున్నారు, డీమ్డ్ యూనివర్సిటీలో ఫీజు కట్టారు, ఇక్కడ ట్రై చేస్తున్నారు.
ఏదైనా టాప్ 10 కాలేజెస్ వస్తే ఇక్కడ జాయిన్ అవుదాము, ఇది రాలేదు అంటే మేము డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్దాము అని ట్రయల్ చేస్తున్నారనమాట. సో క్యాన్సర్ ఇప్పుడు రియల్గా బయటపడుతుంది. సెకండ్ ఫేజ్ తర్వాత రియల్గా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది క్యాన్సిల్ చేసుకుంటున్నారని మనకు బయటపడుతుంది. సో బెటర్ కాలేజ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఫైనల్ ఫేజ్లో. మీకు కొద్దిమంది వెళ్ళిపోతున్నారు డీమ్డ్ యూనివర్సిటీస్కి అని, తర్వాత సీసాప్లో వస్తే కూడా వెళ్ళిపోతారు. ఓకే, కొద్దిమంది స్టూడెంట్స్ వెళ్ళిపోతారు. సో ఫైనల్ ఫేజ్ వరకు గివ్ అప్ ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఇదే చెప్తున్నానండి, ఫ్యూ స్టూడెంట్స్ ఆర్ నాట్ జాయిన్ అవ్వట్లేదు. ఓకే, సో మళ్ళీ మనకు ఫైనల్ ఫేజ్లో మీరు బెటర్ కాలేజ్ అప్లై చేయండి, ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి నేను చెప్పాలనుకుంటున్న న్యూస్. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సెకండ్ ఫేజ్లో ఏదైనా నచ్చని కాలేజ్ వస్తే మీరు ఫైనల్ ఫేజ్ వరకు చూడండి. తొందరపడి బయట మేనేజ్మెంట్ 12 లక్షలు 15 లక్షలు 10 లక్షలు 8 లక్షలు అని కట్టకండి అన్నది నా ఒపీనియన్. ఓకే, ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి కష్టపడి కోర్సెస్ నేర్చుకొని స్కిల్స్ పెంచుకుంటే మీకు జాబ్ వస్తుంది. సీట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్ని కాలేజెస్ ఆప్షన్ ఇవ్వండి, ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదండి నేను చెప్పాలనుకుంటున్న న్యూస్. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం. ఓకేనా, సబ్జెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.